తోటపల్లి ఆధునీకరణ పనుల పునః పరిశీలన, కొత్త అంచనాలు సిద్ధం చేస్తాం. అసెంబ్లీలో మంత్రి రామానాయుడు. ఉత్తరాంధ్రలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆధునీకరణ పనులకు సంబంధించి పునఃపరిశీలన చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. పాలకొండ, రాజాం, కురుపాం నియోజకవర్గాలకు నీరందించే ఆశయంతో నాగావళి నదిపై తోటపల్లి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించి శతాబ్ద కాలం గడిచిపోయినందున ముఖ్య నిర్మాణాలు, అనుబంధ కాలువలు శిథిలావస్థకు చేరిపోయాయి. తోటపల్లి ఆయకట్టు రైతుల అగచాట్లను దృష్టిలో పెట్టుకుని 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తోటపల్లి కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పనులకు 195 కోట్లు కేటాయించి పనులను కాంట్రాక్టర్ అప్పగించింది. 41.66 కోట్ల విలువైన 22% పనులు పూర్తి చేసినట్టు నిమ్మల స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు 2019లో వచ్చిన దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం 25% లోపు జరిగిన పనులను ఎక్కడవక్కడే ఆపేయడం, రద్దు చేయడం వంటి దుశ్చర్యల్లో భాగంగా తోటపల్లి ఆధునీకరణ పనులు కూడా ఆగిపోయాయి. గతంలో ఈ పనులు చేసిన కాంట్రాక్టర్ కూడా తిరిగి చేపట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. సభ్యుల కోరిక మేరకు తోటపల్లి కుడి ఎడమ కాలువల ఆవశ్యకతను, ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని కొత్త రేట్ల ప్రకారం అంచనాలు వేయించి పునః పరిశీలన చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. వారు గాలికి వదిలేశారు, మనం గాడిలో పెడదాం. శ్రీకాకుళం జిల్లా హీర మండలం గొట్టా గ్రామం వద్ద వంశధార నదిపై నిర్మించిన గొట్టా బ్యారేజ్ అనుబంధ కాలువల ఆధునీకరణ పనులను గత వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ధ్వజమెత్తారు. వంశధార స్టేజ్ 2 కింద ఎడమ కాలువ ఆయకట్టు భూములకు నీరందడం లేదని నర్సన్నపేట, టెక్కలి, పలాస ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి వారికి స్పష్టమైన వివరణ ఇచ్చారు. 1,48,235 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రాధాన్యత ప్రభుత్వానికి తెలుసన్నారు. అందువల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018లో గొట్టా బ్యారేజ్ కాలువల ఆధునీకరణకు 676 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేయించారని చెప్పారు. ప్రతిపాదన కార్యరూపం దాల్చే స్థాయిలో కొత్తగా వచ్చిన అరాచక వైకాపా ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. వంశధార స్టేజ్ 2లో కుడి కాలువ కొంతవరకు పర్వాలేదు. 48 ఏళ్ల కిందట నిర్మించిన ఎడమ కాలువ రాతి కట్టడాలు, షట్టర్లు పూర్తిగా దెబ్బతినడంతో అనుకున్న స్థాయిలో ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదు. 2,481 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం ఉన్న ఎడమ కాలువ ద్వారా ప్రస్తుతం 1800 నుండి 1900 క్యూసెక్లు మాత్రమే ప్రవహిస్తున్నట్లు మంత్రి వివరించారు. దీనికి తోడు ఎడమ కాలువపై 24 లిఫ్ట్లు ఉండడం వల్ల వాటికి మరో 360 క్యూసెక్ల నీరు వెళుతోంది. అందువల్లనే ఆయకట్టు భూములకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదన్నారు. ఆయకట్టు రైతుల అగచాట్లను, సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే వంశధార స్టేజ్ 2 ఎడమ కాలువ పూడిక తీయడం, గట్లు పటిష్టపరచడం, షట్టర్లు తదితర ఇతర నిర్మాణాలు ఆధునీకరించడం వంటి పనులన్నిటికీ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అత్యవసర ప్రాతిపదికన చేపట్టాల్సిందిగా కోరతామన్నారు. అలాగే గొట్టా బ్యారేజ్ ఆధునీకరణకు కూడా 16 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించి పరిపాలన ఆమోదం కోసం చూస్తున్నామని మంత్రి రామానాయుడు వివరించారు. ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణ 3 దశాబ్దాలుగా ల్యాండ్ కన్వర్షన్ భూ మార్పిడి వివరాల సేకరణ కార్యక్రమం జరగలేదని అసెంబ్లీలో కావలి ఎమ్మెల్యే దాగుమాటి వెంకట కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 25న జరిగే కలెక్టర్ల సమావేశంలో ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 2 నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు. పట్టణీకరణ, సెజులు, పారిశ్రామీకరణ నేపథ్యంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు మారిపోయాయన్నారు. రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ల్యాండ్ కన్వర్షన్ వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ లెక్కలు తేలిన తర్వాత కన్వర్షన్ అయిన భూములను ఆయకట్టు పరిధి భూముల నుంచి తొలగిస్తామని మంత్రి రామానాయుడు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల ఎకరాల భూ విస్తరణలో 2 కోట్ల ఎకరాల విస్తీర్ణ మాత్రమే సాగుకు అనువైనదిగా ఆయన పేర్కొన్నారు. ఈ 2 కోట్ల ఎకరాల్లో ప్రస్తుతం 1,06,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు అనుబంధ ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ దశల్లో ఉన్న అన్ని నీటి వనరులను సమీకరించుకుని కొత్తగా 43.598 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరో 48.612 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరించారు. పోలవరం, బనకచర్ల డిపిఆర్ తయారీ సందర్భంలో సభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు సూచనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సాగర్ ఆయకట్టు కాలువల పూడికి తీత, కలుపు తొలగింపు తదితర పనులు కూడా O&M పనుల్లో భాగంగా చేస్తామన్నారు. గత 5 ఏళ్ల పాలనలో O&M పద్దు కింద నిధులు కేటాయించకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని, వచ్చే వేసవి నుంచి ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని మంత్రి రామానాయుడు తెలిపారు.